కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? నేనొకసారి హిందూ స్వామీజీ వేషం వేసుకుని యేసు గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని కొన్ని గ్రామాలు తిరిగాను. వేదాలు కూడా యేసు గురించే చెప్తున్నాయని ప్రచారం చేస్తున్నాను. ఆ సమయంలో ఒక్కడొచ్చాడు. వాడి కళ్ళల్లో ఉన్న కసి చూస్తుంటే క్రైస్తవాన్ని మింగేయడానికి వచ్చిన కాలనాగులా కనిపించాడు. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. స్వామీజీ వేషం వేసుకుని మత మార్పులు చేస్తుంది వీడే అన్న. నిన్న మా ఊరు కూడా వచ్చాడు. వీన్ని వదలకూడదన్నా. అసత్యాన్ని సత్యంతో ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నప్పుడు పశుబలంతో పనిలేదు. అది పాషాండ మతాల ప్రవృత్తి. ఆ సత్యాన్ని ప్రకటించడానికే నేనొచ్చాను. వేషం వేసినంత మాత్రాన గొర్రె గోవు కాదు. అయినా ఈ వేషంలో నువ్వు స్వామీజీలా లేవు, చేతగొళ్ళు చేసేవాళ్ళ ఉన్నావు. నీ బండారం ఇప్పుడే తెలుస్తా చూడు. సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. ఇది ఎక్కడుంది బ్రదర్? అది కూడా తెలియదా? ఋగ్వేదం 12వ మండలంలో ఉంది ఆ శ్లోకం. మొట్టమొదట ఋగ్వేదంలో ఉన్నది మంత్రాలు, శ్లోకాలు కాదు. అసలు ఋగ్వేదంలో ఉన్నదే 10 మండలాలు. 12వ మండలం ఎక్కడ? చంద్రమండలంలోనా? ఎంత మోసం, ఎంత మోసం! ఇంకా ఎన్నాళ్ళు ఈ కల్పిత కథలతో జనాల్ని మోసం చేస్తారు? యేసే లోకానికి వెలుగు. నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఆ వెలుగు వైపు నడిపించడానికి ఏం చేసినా తప్పులేదు. జ్వలించే లక్షణాన్ని బట్టి జ్యోతి అని తెలుస్తుంది. దానికి ప్రచారం అవసరం లేదు. మార్కెటింగ్ మాయాజాలంతో నమ్మించాలని చూస్తున్నారంటేనే తెలిసిపోతుంది అది అసత్యం అని. ఏది అసత్యం? యేసయ్య చేసిన త్యాగం అసత్యమా? ఏంటి ఆయన చేసిన త్యాగం? మన పాపాల కోసం ఆయన ప్రాణాల్ని బలిపెట్టాడు. ఇది వేదాల్లో లేకపోవచ్చు, కానీ మా బైబిల్లో ఉంది. బైబిల్లో కూడా ఆయన ప్రాణాల త్యాగం చేసినట్టు లేదు. త్యాగం చేసేవాడైతే అన్నిసార్లు ఎందుకు పారిపోయాడు? యేసు శిష్యుడు పట్టిస్తే తప్పక తప్పించుకోలేక దొరికిపోయాడు. చివరికి ఆ శిలువుపై కూడా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటూ ఏడ్చాడు. బ్రిటిష్ తుపాకీ గొళ్లకు ఎదురెళ్లిన అల్లూరి భరతమాత కోసం 100 సార్లు ఉరికంబాన్ని ముద్దాడతానన్న భగత్ సింగ్. వాళ్ళకి ఉన్న ధైర్యంలో 100వ వంతు మీ యేసుకి ఉన్నా మీరు చెప్పేదానికి కాస్తో కోస్తో అర్థం ఉంటుంది. నువ్వు బైబిల్ చదువుతావా? బైబిల్ చదవడమే కాదు, బోధిస్తాను కూడా. అదే నా వృత్తి, ప్రవృత్తి. ఆయన బైబిల్ రత్న. నువ్వు పాస్టర్వా? కాదు, పాస్టర్లకి రంకుమ్మగుడు. ఇక మీ కల్పిత కథల క్రైస్తవానికి కాలం చెల్లింది. సర్దుకొని బయలుదేరండి. మేమెక్కడికి వెళ్ళాము. భారతదేశాన్ని బైబిల్ దేశంగా మారుస్తాం. యేసే లోక రక్షకుడు. భారతదేశానికి కూడా ఆయనే రక్షకుడు. భారతావనికి కుటుంబ విలువలు నేర్పింది రామాయణం. రాజధర్మాలు, సామాజిక సంబంధాలు చెప్పింది మహాభారతం. భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం. కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత. ఇందులో మీ యేసెక్కడా? జాతికి జీవం పోసింది తపస్సంపన్నులైన మహర్షులు. మాకు మార్గదర్శనం చేసింది గురువులు. బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు. ఇందులో మీ యేసెక్కడా? రాక్షస మూకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు. భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమర యోధులు. ఇందులో మీ యేసెక్కడా? చరిత్ర మాది, పోరాటం మాది, బ్రతుకు మాది, భవిత మాది. ఇందులో మీ యేసుకి ఎలాంటి సంబంధం లేదు. యేసును ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం, కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద రుద్దాలని చూస్తే మాత్రం ఆ రోజు యూదులు చేసిందే ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది. వాళ్ళు 3 మేకులతో ఆపారు, మేం మాత్రం మీకు దింపుతూనే ఉంటాం. భారతావనిని కబళించాలన్న ప్రయత్నం కాదు, ఆ ఆలోచన కూడా మర్చిపోండి. లేదంటే
భరతమాత నుదిటిపై నెత్తుటి తిలకమైన బిడ్డలందరి మీద ఒట్టు. ఈ గడ్డపై మీ ఉనికి లేకుండా చేస్తాం. మిమ్మల్ని, మీ మతాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం. హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం. హిందూ మహాసముద్రంలో